తోడ్పాటు అందించే ఘనత కూటమి ప్రభుత్వానికి సాధ్యమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గీత కులాలకు మద్యం షాపుల్లో 10% షాపులు కేటాయించడమే కాకుండా లైసెన్స్ ఫీజులో 50% సబ్సిడీ కల్పించడం పట్ల మంత్రి హర్షం ప్రకటించారు. అదే సమయంలో బార్లలో కూడా 10% గీత కులాలకు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా గీత కార్మికులు నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. మచిలీపట్నం బస్టాండ్ దగ్గరున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత బస్టాండ్ సెంటర్ నుండి రుద్రవరం వరకు గీత కార్మికులతో కలిసి మంత్రి బైక్ ర్యాలీ నిర్వహించారు. రుద్రవరంలో తాటి చెట్లకు గీత కార్మికులు పూజలు చేశారు. చివరగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా గౌడ సోదరులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరందరూ కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు పాలాభిషేకం చేశారు. అలాగే ర్యాలీ చేసుకుంటూ వచ్చి తాడి చెట్టుకి మరి పూజలు చేసుకుని మరి మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ సాధించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి వర్గాలు ఏమైనా ఉన్నాయంటే గౌడ సోదరులు అందరూ కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్క చేయకుండా నిలబడి మరి మొన్న ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నారు. దానికోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీకి ఈరోజు బ్రాందీ షాపుల్లో ఇవాళ దాదాపు 370 దగ్గర షాపులు మనం ఈరోజు 50% రాయితీతో ముఖ్యంగా మన కల్లు గీత కార్మిక సోదరులకు ఇవ్వడం జరిగింది. ముందుగా గౌడ సోదరులందరికీ కూడా